హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి పిల్లో డే ఇన్ హర్ లైఫ్. సో మార్నింగ్ 6 కల్లా లేచిద్ది. సో 6 కల్లా లేచి మా డాడీ పైన యోగా చేస్తే వెళ్ళి అలా కూర్చునిద్ది మా డాడీ కోసము. సో మా డాడీ ఏమో రోజు యోగా చేస్తారు. అండ్ 7:30కి మా డాడీ కిందకు వస్తే పిల్లో కూడా కిందకు వచ్చేస్తుంది. ఇంకా చూడండి ఆటలు ఆడించమని చెప్పి చూడండి అసలు ఎలా ఆడించమని అడుగుతుందో. ఇంకా మళ్ళీ 7:30 కల్లా వచ్చి ఇంకా పడుకుంటుంది. ఇంకా మార్నింగ్ లేచి స్నానం చేయించాం. యాక్చువల్లీ ఎవ్రీ వీక్లీ వన్స్ స్నానం చేయిస్తాం. సో కరెక్ట్గా ఆ రోజే స్నానం కూడా చేయించాము. ఆ బాత్ వ్లాగ్ అనేది నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను మీకు. సో చూడండి ఫ్రెష్గా స్నానం చేసేసింది, బొట్టు కూడా పెట్టించేసుకుంది గుడ్ గర్ల్ లాగా. ఇంకా స్నానం అయ్యాక దానికి ట్రీట్ ఇవ్వాలి కదా, సో ట్రీట్ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఇంకా చూడండి వదిలేసాను. ఇంకా ఆడిచ్చాలని అసలు అటు ఇటు తిరిగిద్ది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైము ఏమంటారు క్యారెట్ అండ్ పంకిన్ రెండు కలిపి పెడతాము. సో చూడండి ఎంత బాగా తినిద్దో కూర్చొని క్యూట్గా. అండ్ టు బీ ఫ్రాంక్ ఆ రోజు మా మమ్మీ కూడా లేదు, బయటికి వెళ్ళింది. సో మా మమ్మీ డ్యూటీస్ కూడా నేనే చేయాల్సి వచ్చింది. అండ్ ఈ వ్లాగ్ కూడా నేను తీయగలిగాను అంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై కజిన్ సుమన. సో తను మా ఇంటికి వచ్చింది, సో తీయగలిగాను. అండ్ మార్నింగ్ అంటే మార్నింగ్ కాదు, దానికి లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ టుగెదర్ బ్రంచ్ లాగా. సో అది అయ్యాక ఆఫ్టర్నూన్ తినేసి వాకింగ్కి తీసుకెళ్తాను ఒకసారి. అంటే మమ్మీ తీసుకెళ్తుంది రోజు, బట్ చెప్పా కదా మమ్మీ లేదని నేను తీసుకెళ్ళాను. సో మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వాకింగ్ ఉంటుంది. ఇంకా అలా వాకింగ్ అయిపోయి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయదండి, ఇంకంతే ఇలా పడుకుంటుంది చైర్స్ మధ్యలో, లేకపోతే మా మమ్మీ అంటే మా మమ్మీ వెనకాల. ఇంకా ఈవినింగ్ 5:30 అయ్యేసరికి మా పిల్లో స్టిక్ టైము 4:30కి. సో ఇంకా ట్రైనింగ్ నేను ఇచ్చానులేండి, అది షార్ట్ మీరు చూసే ఉంటారు. సో ట్రైనింగ్ ఇచ్చాను కదా ఆ షార్ట్. అండ్ ఇలా దాన్ని స్టిక్ తిన్నాక 5:30, 6 మధ్యలో దానికి రౌండ్ వేయాలి బండి మీద. సో అది కూడా చూడండి అసలు బండి అంటే ఏంటోనండి. చిన్నపిల్లలు వాళ్ళ నాన్న మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు రౌండ్ వేయమని చెప్తారు చూడండి, అలాగా మా పిల్లో కూడా ఈవినింగ్ ఒకసారి రౌండ్ వేయమని చెప్తుంది. అండ్ ఆ రోజు ఫ్రైడే. సో మార్కెట్, మా ఇంటి దగ్గర మార్కెట్ పెడతారు చూడండి ఎంత హడావిడి. అండ్ చెప్పాను కదా ఇంకా మా మమ్మీ కూడా లేదని. సో వెజిటేబుల్స్ అంతా మమ్మీ వచ్చాకే తీసుకుంటుంది, కానీ పిల్లోకి ఈ ఆంటీ దగ్గర మేము రెగ్యులర్గా గుమ్మడికాయ తీసుకుంటాం. సో గుమ్మడికాయ తీసేసుకున్నాయి. ఇంకా మేము ఒక రౌండ్ వేసి పిల్లోకి మొత్తము, అండ్ మా కజిన్ నేను కూడా ఏమైనా కొన్ని స్నాక్ ఐటమ్స్ ఉంటే బయట పానీపూరి అలాంటివి తినేసి ఇంకా ఇంకొక పెద్ద రౌండ్. యూజువల్ అయితే నేనే వేస్తాను, మా కజిన్ ఉంది కాబట్టి ఇంకా వీడియో తీయగలుగుతున్నాను. సో చూడండి అసలు మార్కెట్లో చాలా కష్టము తీయడం బైక్, అంత ఇరుగ్గా ఉంటుంది. అండ్ అది వినాయకుడు టైంలోనే నేను తీసింది యాక్చువల్లీ దీని వ్లాగ్, బట్ ఇప్పుడు అప్లోడ్ చేయాల్సి వస్తుంది, ఇప్పుడు కుదిరింది. అండ్ ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి మళ్ళీ దానికి డిన్నర్ టైం ఉంటుంది. అండ్ దానంతా అదే తోసుకొని వెళ్ళిపోతుంది కూడా డోర్. సో డిన్నర్ టైము. దాని డిన్నర్కి డిన్నర్ కాదు 6 o'clock కదా. సో వాటర్ తాగమంటే తాగదండి. సో దానికి నార్మల్గా వేస్తే తాగదు. ఇప్పుడు చూడండి ఎలా వచ్చి తాగుతుందో. కొబ్బరి నూనె వేస్తే తాగుతుంది. అసలు చూడండి అసలు ఎంత ఇష్టమో దానికి కొబ్బరి నూనె. మేము తలకి ఏదైనా రాసుకున్నా కూడా వచ్చి నాలుక లపలపలాడిస్తూ ఉంటుంది. అండ్ ఇంకా మేము ఇంటికి కూడా స్నాక్ తెచ్చుకున్నాము. మా కజిన్ చాట్ తెచ్చుకుంటే వెళ్ళి కూర్చుని అక్కడ చూస్తుంది ఏం తింటుంది ఏంటా అని. చాట్ తింటుంటే మా కజిన్ ఇంకా నన్ను ఆడించమని అడిగింది. కొద్దిసేపు నేను ఆడుకున్నాను దాంతో. నా కాళ్ళ మీద హంప్ చేస్తూ ఉంటుంది ఆడించమని. అసలు చూడండి ఎలా చేసిద్దో. బుడ్డ కాళ్ళు ఎత్తి అసలు ఎంత బాగా ఆడించమని అడుగుతుందో. సో ఇంకా కొద్దిసేపు అలా ఆడించేసి దాన్ని అలా వదిలేస్తాను. మా పనులు మేము చేసుకుంటాం. అసలు ఆ పిల్లో ఇంకా చూడండి ఎక్కడైనా సౌండ్ వస్తే చాలు ఇంకా పరిగెత్తుకుంటూ చూసిద్ది చూడండి. అసలు బయట రోడ్డు మీద పిల్లలు అరుస్తున్నా కూడా దీనికే కావాలి అసలు. స్కూల్ పిల్లలు వెళ్ళినా ఎవరు వెళ్ళినా కూడా ఇంకా అలా చూస్తుంది. కొద్దిసేపు ఆడిచ్చాను. మా ఏరియా మా హౌస్కి కొంచెం స్పేస్ ఉంటుంది ఫ్రంట్ వరండా లాగా. సో అక్కడ ఆడిస్తాను. అది నా నెక్ పిల్లో, దాంతో ఆడుతుందండి అసలు. ఇంకా తర్వాత కొద్దిసేపటికి నా రూమ్కి వెళ్ళిపోతే పిలుచుకొని వచ్చా చూడండి.
దానికి తెలుసు అన్నం టైం అని తెలుసు, అన్నీ తెలుసు. నాలుకల్లో అసలు ఎలా లపలపలాడిచ్చిద్దో. అండ్ పెరుగన్నం పెట్టాను. అండ్ మా మమ్మీ ఆ రోజు కూడా రాలేదు, నాకు తెలిసి నెక్స్ట్ డే వచ్చినట్టుంది. సో ఇంకా తినేసింది. మళ్ళీ వాకింగ్ టైమ్. ఇంకా మళ్ళీ మార్నింగ్ లాగే మార్నింగ్ ఒక ప్లేస్ ఉంటుంది, ఈవినింగ్ ఒక ప్లేస్ ఉంటుంది ఈ మేడం గారికి. సో నాకు మార్నింగ్ ఏ ప్లేసో తెలియదని నేను ఈవినింగ్ ప్లేస్లోనే తిప్పేశాను దాన్ని. అండ్ దానికి ఆ రోజు ఫ్రాక్ వేసాను, సో చాలా ఇబ్బంది అయింది. ఇంకా అలా తిప్పుకొని వచ్చి దాన్ని పడుకోబెట్టేయడమే. అండ్ ఇదేనండి పిల్లు డైలీ వ్లాగ్. మీకు కనుక నచ్చిందంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.